హాయ్లో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ చికెన్ పలావ్ ట్రై చేస్తున్నాను. సో నా వైఫ్ నా చేత వండిస్తుంది. సో లెట్స్ సీ హౌ వి విల్ డూ. సో ఇనీషియల్గా క్లీన్ చేసుకున్న చికెన్ విత్ క్రిస్పీ ఆనియన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు ఏదైతే ఈ పలావ్ చేయడానికి యూజ్ చేయడానికి వేయాలో. సో ఇనీషియల్గా నేను సాల్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ మ్యారినేషన్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ వచ్చి ఎంత కావాలో అంత వేసుకోండి. సో ఇది ఓన్లీ ఫర్ చికెన్కే, మీరు రైస్లోకి మళ్ళీ సపరేట్గా వేసుకోండి. నెక్స్ట్ అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది యూజువల్గా ఒక 1-2 స్పూన్స్ సరిపోతుంది. సో తర్వాత మీరు కావాలంటే మీరు అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నియర్లీ ఒక 600 to 800 grams చికెన్ తీసుకున్నాము. సో దీస్ ఆర్ ద మెయిన్. ఇంకా 4 ఇంగ్రీడియంట్స్. ఇది అంత ఎగ్జాక్ట్ గా తెలియదు, దీని పేరు మర్చిపోయాను. దీని పేరు ఏంటిదంటే మీకు మళ్ళీ తర్వాత. జీరా పౌడర్. దిస్ ఈస్ ఎ జీరా పౌడర్. జీరా పౌడర్ ఒక స్పూన్. ఇది ఒక ½ స్పూన్ కానీ ఒక 1 స్పూన్ కానీ వేసుకోవచ్చు. జీరా మంచిది మనకి బాడీలో, పొట్టలో కూడా మొత్తం క్లీన్ అవుతుంది. నెక్స్ట్ దీని పేరు కూడా మర్చిపోయాను, ధనియా పౌడర్. సో ఇది మెయిన్లీ టేస్ట్ కి అది వస్తుంది అనమాట. ఇది ఒక 1 స్పూన్ వేసుకోండి. సో నెక్స్ట్ ఈజ్ ద లాస్ట్, వెరీ ఇంపార్టెంట్. దీనివల్లే ఈ పలావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది పెప్పర్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, కొన్ని ఇంగ్రీడియంట్స్ బేస్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తాము. దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా ఇంకొక ½ వేసుకుంటే ఇంకా మంచిది, మంచి ఫ్లేవర్ అది వస్తుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కర్డ్ అన్నమాట. ఇది ఆల్రెడీ మేము మొత్తం ఇచ్చేసి పెట్టుకున్నాము, అది ఏం చేసానో మర్చిపోయాను. సో దీన్ని ఇట్లాగా పైన జస్ట్ ఇట్లాగా వేసుకుంటే మొత్తం కలుస్తుంది అనమాట. ఈ మ్యారినేట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో బెస్ట్ మీరు ఇట్లా చేసుకుని తర్వాత వెరీ ఇంపార్టెంట్ పుదీనా, కరేపాకు అండ్ కొత్తిమీర. సో ఇదంతా కూడా వేసుకుని మనం మ్యారినేట్ చేసుకుని మంచిగా మొత్తం వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకుని దీన్ని మంచిగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్, ఒక 15 to 20 మినిట్స్ అట్లాగా మంచిగా మనం మ్యారినేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కకు పెడితే ముక్కకి మంచిగా బాగా ఫ్లేవర్ యాడ్ అయ్యి మంచి స్మెల్ వచ్చి మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇనీషియల్గా చెప్పాల్సింది మధ్యలో చెప్తున్నాను, ఏమనుకోకండి. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ ఇట్లాంటి న్యూ ఐటమ్స్ మీకు మీ దగ్గరికి రావాలంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ మెయిన్లీ గంట సింబల్ కంపల్సరీ లైక్ చేయండి. సో ఇట్లాంటి వెరైటీ వీడియోస్, కొత్త వీడియోస్, ఎన్నో ఐటమ్స్ మేము చేసి మీకు చూపిస్తాము. సో ఇట్లా మ్యారినేట్ చేసుకుని మీరు ఒక పక్కన పెట్టుకోవచ్చు. సో ఇట్స్ అంతా నేను మంచిగా కలిపాను. సో ఆ చికెన్ మ్యారినేట్ అవుతుంది. సో ఇన్ ద మీన్ వైల్ మనం ప్రిపరేషన్ అనేది, పలావ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇనీషియల్ గా మనం ప్రెషర్ కుక్కర్ లో అనేది చేసుకుంటున్నాము. సో మలేషియాలో మనకైతే ఈ ఇదే ఉంది. సో మీ కన్వీనియంట్ ప్రకారం మీకు ఏ గీ కావాలంటే ఆ గీ వేసుకోండి. సో మేము ప్యారలల్లీ ఇనీషియల్ గా ఒక 2 స్పూన్స్ గీ అండ్ ప్యారలల్లీ ఫుల్ గీ వాడటం కూడా అంత మంచిది కాదు కాబట్టి సో మేము ఏం చేస్తున్నాం అంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్. 1 2 3 4 5. సో ఇట్లాగా ఆయిల్ ఇంకా మీ యూసేజ్ బట్టి, మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత కన్వీనియంట్ అయితే ఆయిల్ అట్లా వేసుకోండి. సో ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత ప్యారలల్లీ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఆల్రెడీ మనం మసాలాస్ అన్ని రెడీ పెట్టుకున్నాం. సో రెగ్యులర్ మసాలాసేనండి అన్ని. మీరు ఇట్లా మసాలాస్ అన్ని తీసుకుని దీంట్లో వేసుకుని మంచిగా ఇది కొంతసేపు
కొంతసేపు మంచిగా ఇదయ్యి మెయిన్లీ ఇది ఒకటి మర్చిపోయి మేము యాక్చువల్గా ఇప్పుడు యాడ్ చేస్తున్నాము షాజీరా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పైసెస్, యాక్చువల్లీ మసాలాలకి చాలా మంచిది ఇది. సో ఇది కూడా వేసుకుంటున్నాము. సో మనకి ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఈ కొంచెం కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాతే మనకి ఈ స్పైసెస్ లో ఉన్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేది బయటకు వస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లోపు మనం ప్యారలల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ చాప్డ్ ఆనియన్స్, చిన్న చిన్న స్లైసెస్ కింద చేసిన ఆనియన్స్, చిల్లీ అండ్ ప్యారలల్లీ కరేపాకు. సో నెక్స్ట్ ఇది ఏదైతే వన్స్ మనకి మంచిగా కుక్ అయినాయో దెన్ మనం ఏం చేస్తామంటే ఈ ఆనియన్స్ ఇవన్నీ దీంట్లో వేస్తాము. సో అవన్నీ మంచిగా దగ్గరికి అయినాయి అనమాట. సో నవ్వు ఇప్పుడు ఏం చేస్తామంటే ఆనియన్స్ ఇలాగా సో ఇలా ఇవి వేసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే ముందు సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ కొంచెం పడుతుంది, అట్లాగే రైస్లో కొంచెం పడుతుంది, అట్లాగే చికెన్లో. సో ఎవరి కన్వీనియంట్ రాలేదనమాట. ముందు ఇట్లా సాల్ట్ కొంచెం తీసి వేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే యా చూడండి మంచిగా బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి ఈ ఆనియన్స్. సో మంచిగా కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఏదైతే చికెన్ ఉందో ఈ చికెన్ తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా మనం స్లోగా జాగ్రత్తగా కింద పడకుండా నీట్గా ఇట్లాగా యాడ్ చేసుకుని మంచిగా చికెన్ని మనం కుక్ చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసిన చికెన్ చూసారా ఎంత బాగుంది, మంచి స్మెల్ వస్తుందో. నాకు ఇప్పుడే ఆకలి వేసేస్తుంది కూడా అప్పుడే. సో నాకు తెలిసి మీరు కూడా అందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి ప్లీజ్. సో నేను మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్ చేసి నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. సో చూడండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి. అరోమా వస్తుంది. అరోమా అంటే ఏదో అనుకునేది, మంచి స్మెల్ అండి, అసలు ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. సో చాలా 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 అంటే టేస్టీగా ఉంది. మౌత్ వాటరింగ్ అయిపోయింది. అసలు ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఫుల్ కుక్ అవ్వలేదని ఆగాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆ గంట సింబల్ కొడతాం మర్చిపోకండి. దెన్ అప్పుడే మీకు మా వీడియోస్ అన్ని మీ దగ్గరకు వస్తాయి. చికెన్ కొంచెం మంచిగా దగ్గరగా అయిందండి, మంచిగా కుక్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇమీడియట్గా మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో మేమైతే మాకు సరిపడా మేము 1.5 రైస్ అయితే మేము తీసుకున్నాము. సో మీ ప్రకారం మీకు అక్కడ రైస్ ఏంటి అనేది చూసి మీరు రైస్ వేసుకోవచ్చు. సో రైస్ వేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం రావట్లేదు, కొంచెం ప్లీజ్ క్లియర్ చేయలే నాకు. సో తర్వాత ముందు ఇనీషియల్గా వాటర్ వేయకుండా ముందు మిక్స్ చేసుకోండి రైస్తో. సో అప్పుడు ఏంటంటే ముక్కకి మనకి ఇది రైస్ అనేది దానికి బట్టి మంచిగా ఇంకా మనకి మంచిగా బాయిల్ అయ్యి టేస్ట్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను 1.5 రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. సో ఇనీషియల్గా అయితే మనకి ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ 1 and 3 జస్ట్ ఇంకొక 3.5. సో మెయిన్ మనకి బిర్యానీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ ఎస్పెషల్లీ మనం ఇట్లా కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే మనం కర్రీ చేసుకుంటే ఇక్కడ నుంచోవాలి, కలపాలి, బోల్డ్ తలనొప్పి ఉంటుంది. అదే బిర్యానీ అయితే ఇట్లా కాదండి, చక్కగా సింపుల్గా మనం ఇట్లా చేసేసుకుంటాం, కుక్కర్ పెట్టేస్తాం, మంచిగా అయిపోతుంది ఫాస్ట్గా. సో ఇప్పుడు కొంచెం మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం, సాల్ట్ అది సరిపోయిందా లేదా. సాల్ట్ ఆల్మోస్ట్ సరిపోయింది, కాకపోతే చిన్నది యాడ్ చేస్తే బాగుంటుంది. నేను జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తాను.
కొంచెం గరం మసాలా కూడా సరిపోలేదు అనిపిస్తుంది. ఇది కూడా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ మసాలాలన్నీ మీకు తెలియదు ఏం కాదు కదా, జస్ట్ నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఎట్లా ప్రిపేర్ చేసుకుని రెడీగా హ్యాండీగా పెట్టుకుంటే మనకి ఇట్లాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఈ హెడేక్ అంతా ఉండదు. ఇట్లా పెట్టుకొని జస్ట్ అట్లాగా గిన్నె తీసుకోవటం, జస్ట్ ఒక స్పూన్ వేసేసుకోవటం, చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనమాట. ఓకే, మంచిగా కలిసింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కుక్కర్ పెట్టుకుని కుక్కర్ని క్లోజ్ చేసేసి జస్ట్ 3 విజిల్స్ అండి. జస్ట్ ఓన్లీ 3 విజిల్స్. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే బిర్యానీ రెడీ. త్రీ విజిల్స్ వచ్చేసింది, మంచిగా కుక్ అయింది. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఒక్కసారి. వావ్, చూసారు ఎంత జ్యూసీగా, ఎంత అన్ని స్మెల్ అయితే అద్భుతం. ఇప్పుడు ఇది ఇట్లాగా సర్వ్ చేసుకుని ఇది విత్ కొంచెం కాలుతుంది, కొంచెం వెయిట్ చేయండి. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మోస్ట్లీ ఇట్లా డ్రైగా తింటేనే, యాజ్ ఇట్ ఈజ్ తింటేనే దీని అరోమా తెలుస్తుందండి. మ్యాక్సిమం అందరూ ఇట్లాగే తినండి పక్కాగా. సో కొంచెం కాలుతున్నాయి, మీకు టేస్ట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. జస్ట్ గివ్ మీ 1 minute. అసలు చికెన్ కూడా ఎంత మంచి కుక్ అయిందో చూసారా. ఎంత పాత పద్ధతులే అండి. కుక్కర్ ఎంత బాగా పనిచేస్తుంది మనకి, ఎంత మంచి కుక్ అవుతుంది లేటెస్ట్ టెక్నాలజీతో కన్నా. ఇప్పుడు ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు, కొంతమంది రైతా యూజ్ చేయండి, కొంతమంది చికెన్ గ్రేవీ చేసుకోండి, ఎవరి ఇష్టం బట్టి. బట్ నా ఇంటెన్షన్ అయితే మటుకి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తినాలి, ఏం మిక్స్ చేయొద్దు. కావాలంటే కొన్ని చాప్డ్ ఆనియన్స్ వేసుకోండి, పక్కన పెట్టుకోండి, ఒకటి ఇట్లా నంచుకొని తినండి. అయ్యో సూపర్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ.